హలో హాయ్ అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఈ రిపోర్ట్‌లో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నానండి. అదే తిరుత్తని అనే తమిళనాడులో ఒక ప్రాంతంలో ఒక గాంజా బ్యాచ్ నలుగురు మైనర్ కుర్రోళ్ళు ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఒక కుర్రోడి మీద వాళ్ళు విచ్చలవిడితనంతో గాంజా కొట్టి వాళ్ళు చేస్తున్న అల్లరి ఇన్‌స్టాలో వాళ్ళు ఒక రీల్ కింద చేసుకొని అప్‌లోడ్ చేశారు. అప్‌లోడ్ చేసుకున్న తర్వాత అది సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిన తర్వాత ఆ కుర్రోడి యొక్క ఉనికి గురించి తెలుసుకున్న పోలీసులు ఇప్పుడు ఆ కుర్రోడు ట్రీట్మెంట్ చేయించి ఆ తర్వాత ఈ గాంజా బ్యాచ్‌ని అరెస్ట్ చేసి వాళ్ళు గాంజా తాగుతూ ఉంటారు. వాళ్ళ యొక్క ఫ్యామిలీ గానీ, వాళ్ళ స్థితిగతులు గానీ మొత్తం అంతా కూడా తమిళనాడు పోలీసులు అయితే మొత్తం మీడియాకి తెలిపారు. ఇది ఇప్పుడు యావత్ దేశానంతని కుదిపేసి ఒక సమస్యగా మారింది. ఎందుకంటే గాంజా అనేది ఎంత దారుణంగా కిందకి అంటే సామాన్య ప్రజల్లో కాదు ఒక మైనర్ పిల్లల దగ్గరికి ఎంత విచ్చలవిడితనంగా దొరుకుతుంది. దీనివల్ల ఎంతమంది ఈ గాంజాకి పాడైపోతున్నారు. వాళ్ళు వాళ్ళ యొక్క భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు. దీని మీద నేను పూర్తిగా వివరణ అయితే తీసుకున్నానండి. అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే నేను ఒకసారి ఈ వీడియో చూపిస్తున్నాను చూడండి. ఈ వీడియోలో చూస్తున్నట్టుగా ఒక నలుగురు కుర్రోళ్ళు వాళ్ళు చేసే ఆ డ్యాన్సులు ఇవి ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేసుకుంటున్నారంట. వీళ్ళకి కూడా ఫాలోవర్స్ ఉన్నారు. మరి అదేంటో మరి ఆ మూర్ఖత్వం పక్కన పెట్టేస్తే వీళ్ళ లోకల్ ట్రైన్ అంటే తిరుత్తని వెళ్తున్న ట్రైన్‌లో ఒక కుర్రోడు బయట ట్రైన్‌లోనే ఒక ప్లాట్‌ఫామ్ కాడ కూర్చొని ఉంటే వాడి ముందు కత్తి తీసి అలా బెదిరిస్తూ ఒక విచ్చలవిడి అల్లరితనం చేస్తూ ఉంటే ఆ కుర్రోడు కొంచెం సేపు అయ్యేటప్పటికి డిఫెన్స్ చేసుకోవడానికి ట్రై చేశాడు. ఆ డిఫెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తే వాళ్ళకి అది మండి వాడిని ఆ ట్రైన్ నుంచి దింపేసి ఒక ప్లేస్‌కి తీసుకెళ్ళి వాడిని విచక్షణారహితంగా నరుకుతూ వాళ్ళైతే వాళ్ళు చాలా ఇబ్బందిగా ఆ వీడియో అయితే తీశారండి. వాళ్ళ యొక్క పాత వీడియోలు చూస్తూ ఉంటే ఇదిగో చూడండి ఆ పాత వీడియోలు ఎలా ఉన్నాయో, ఆ పాత వీడియోలో కూడా వాళ్ళ యొక్క మూర్ఖత్వం అంటే షర్ట్‌కి బ్లడ్డా లేకపోతే ఇంకేమైనానా లేకపోతే ఆ టపాసులు కాల్చే విధానం గానీ, ఇలా వాళ్ళ యొక్క విధానం అయితే మాత్రం చాలా వరస్ట్‌గా ఉంది. ఇది తమిళనాడు పోలీసులకే కాదు, తమిళనాడు గవర్నమెంట్‌కి కూడా ఒక ఛాలెంజింగ్ చేసుకునే విషయం. ఎందుకంటే తమిళనాడు గవర్నమెంట్ ఈరోజు ఇటువంటి పిల్లలకి భవిష్యత్తుని ఆలోచించి గాంజా వాళ్ళకి దొరకకుండా అందుబాటులోకి పోలీస్ వ్యవస్థ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క మార్పు వస్తది. అది రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ కాదు గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోవాలి. గవర్నమెంట్ నిర్ణయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంటు మీరు ఉచిత పథకాలు ఇవ్వకండి. స్టాలిన్ గారు చాలా ఉచిత పథకాలు ఇస్తున్నారు. లేకపోతే ఇప్పుడు ఆయన ఒక్కడే కాదు ఎంటైర్ తెలుగు స్టేట్స్‌లో గానీ లేకపోతే మహారాష్ట్ర, కర్ణాటక అన్ని ఎవ్రీ స్టేట్స్‌లోనూ కూడా ఉచిత పథకాలు అనేది ఒక పథకం అయినా పక్కన పెట్టి ఆ పథకంకి ఒక కొత్త విధానం తెచ్చుకుందామండి. అదేంటంటే ప్రతి హాస్పిటల్‌లోనూ ఎందుకంటే గవర్నమెంట్‌కి ప్రతి సిటీలో గానీ, లేకపోతే రూరల్ ప్రాంతంలో గానీ, అర్బన్ ప్రాంతంలో గానీ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటది. ఆ హాస్పిటల్‌లో ఒక ప రూల్ తీసుకురండి. అదేంటంటే ప్రతి ఫ్యామిలీ అక్కడికొచ్చి టెస్ట్ చేయించుకోవాలి. అదంతా కూడా గవర్నమెంటే ఆ టెస్ట్‌లకి ఫ్రీగా అంటే పథకంలోనే ఒక మనీ తీసి పెట్టండి. దానివల్ల ఏమవుద్దంటే టెస్ట్ చేయించుకున్నప్పుడు ప్రతి ఇంట్లో మెంబరు కూడా టెస్ట్ చేయించుకుంటే వాడు గాంజా కొడుతున్నాడా లేకపోతే క్రొకైన్ కొడుతున్నాడా తెలుస్తది. దాన్ని మీరు మానిటరింగ్ చేసి దాన్ని ఆధార్ కార్డుతో లింక్ చేసి దాన్ని పోలీస్ వ్యవస్థకి ఇవ్వండి. అప్పుడు ఏమవుద్దండి ఈ 156,00,00,000 జనాభాలో మీరు గాంజా తాగేవాళ్ళు ఎవరో ఈజీగా తెలిసిపోద్ది. ఈరోజు డిజిటల్ మానిటరింగ్ చేస్తున్నారు కదా మోడీ గారు. దాంట్లో ఇది భాగంగా కలుపుకొని ఇది చేస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ మాదక ద్రవ్యాలు అరికట్టవచ్చు. మాదక ద్రవ్యాలనేది లేకుండా చేయొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ఈ దేశంలో ప్రతి కుర్రవాడు పాడైపోకుండా ఉంటాడు. ఎందుకంటే చాలా పేదరికంలో ఉన్న కుర్రవాళ్ళని కొంతమంది రాజకీయ శక్తులు లేకపోతే కొంతమంది బిజినెస్ మెన్స్ తమకు అనుగుణంగా మార్చేసుకుంటే ఈ గంజాయి మందు వాళ్ళకి సప్లై చేసి వాళ్ళని ఒక రౌడీ షీటర్లుగాను డెకాయిట్లుగాను తయారు చేసి వాళ్ళు వాడుకుని తర్వాత వదిలేస్తున్నారు. తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏంటో వాళ్ళకి తెలియక ఇదిగో ఇలా ప్లాట్ఫామ్‌లోనో లేకపోతే ఇలా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు మర్డర్స్ చేసుకుంటూ వాళ్ళు జనాల్లో వాళ్ళు చేసే అకృత్యాలకు వాళ్ళు మళ్ళీ బలైవ్వడం లేకపోతే ఎన్‌కౌంటర్ అవ్వడం జరుగుతుంది. ఇటువంటి విషయాలు మీరు చాలా కోకొల్లలు కూడా చూసుంటారు. నిర్భయ హత్య కేసు కానీ, దిశ హత్య కేసు కానీ ఇలాంటివి చాలా ఉన్నాయండి. ఇటువంటిట్లికి చెక్ పెట్టాలంటే ఇప్పుడు అధికారులు ఇటువంటి పథకాన్ని ఒకటి అంటే ఇటువంటి రూల్‌ని ఒకటి తీసుకొచ్చి ప్రతి ఇంట్లోనూ కూడా నార్మల్ టెస్ట్ చేయించండి. ఆ నార్మల్ టెస్ట్‌లో గంజాయి టెస్ట్‌ని లేకపోతే కొకైన్ టెస్ట్ కలిగి ఉండేలా చేయించండి. దానివల్ల ఏమవుద్దంటే ఏ ఫ్యామిలీలో ఏ పర్సన్ ఎలాంటి స్థితిలో ఉన్నాడో కూడా తెలిసిపోద్ది. దాన్ని ఒక ఆధార్‌కి లింక్ చేసి ఉంచితే ఖచ్చితంగా మీరు ఆరోగ్యశ్రీ ఇస్తున్నారు చూసారా? ఆ ఆరోగ్యశ్రీలు ఇయన్నీ కూడా ఏం అవసరం లేదండి. దీంతో చాలా వరకు మన దేశంలో ఉన్న ఈ బ్యాచ్‌ని
అరికట్టవచ్చు, మనకి సస్యశ్యామలం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటున్నానండి. ఇదండి ఇప్పుడు తమిళనాడు తిరుత్తణిలో జరిగిన ఘటనకి నా దగ్గర నుంచి నేను ఇచ్చే సొల్యూషన్. ఇది అధికారులు స్వీకరించాలని కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇటువంటి వీడియోలు చేయడానికి నాకు కొంచెం మీరు ఉత్సాహం ఇవ్వాలండి. మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయాలండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాలో కొత్త ఉత్సాహం రేకెత్తుతుంది. నేను మంచి మంచి వీడియోలు చేయడానికి ఉపయోగపడుతుందని కోరుకుంటూ సైన్ అవుట్, మీరు రావు.